బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే కీర్తి గారు. హలో అండి. లంగ్స్లో వాటర్ ఎప్పటికీ చాలా ఏళ్ల ముందు కూడా అది పెద్ద సమస్య, ఇప్పటికీ పెద్ద సమస్య. అసలు అంటే దాని క్యూర్ లేదా? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా నెమ్ము ఎక్కువయ్యి లంగ్స్లో చనిపోయారు అన్నది చాలా విన్నాను. దీని క్యూర్ లేదా? అసలు ఎందుకు ఫామ్ అవుతుంది ఫ్లూయిడ్ ఇన్ లంగ్స్? సో మీరు క్వశ్చన్లోనే మీరు అన్నారు నెమ్ము అన్నారు, లంగ్స్లో వాటర్ అన్నారు. రెండు అసలు టోటల్గా డిఫరెంట్ విషయాలు. చాలా మంది లంగ్స్లో వాటర్ తీసేసినట్టుగా నెమ్ము తీసేయమంటారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఫస్ట్ థింగ్ అదేంటి డిఫరెన్స్ అని చెప్తాను. సో లంగ్స్లో వాటర్కి ఒక 10 నుంచి 15 కారణాలు ఉంటాయన్నమాట. సో మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లివర్లో ప్రాబ్లం ఉన్నా లంగ్స్లో వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది రెండు లంగ్స్లో వస్తుంది జనరల్గా, బికాస్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి వచ్చే వాటర్ అనమాట అది. సో దానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అదర్వైజ్ లంగ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లైక్ ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా, దానివల్ల కూడా వచ్చే వాటర్ ఉంటుంది, ప్లూరల్ ఎఫ్యూజన్. దాంట్లో ఒక్కొక్కసారి చీమ్ కూడా వస్తుంది అనమాట. అది దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా మెయిన్ కాజెస్ ఏముంటాయంటే క్యాన్సర్. లంగ్ క్యాన్సర్లో కూడా ఒక రక్తం కలర్లో వస్తుంది, హెమరేజిక్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. వేరే రకాల క్యాన్సర్స్లో కూడా లంగ్కి కనుక క్యాన్సర్ స్ప్రెడ్ అయితే హెమరేజిక్ ఎఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని ట్రీట్మెంట్ మళ్ళీ వేరేగా ఉంటుంది. ఇది లంగ్స్లో వాటర్ అనే దానికి ఇవి ఉంటాయి కారణాలు జనరల్గా. మీరు అనేది నెమ్ము ఆర్ స్ప్యూటమ్ లోపల ఒక మ్యూకస్ ప్లగ్స్, ఇవి వేరే. ఇది లంగ్స్లో వాటర్కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. మ్యూకస్ ప్లగ్స్ బ్రాంకస్ ఏదైనా అబ్స్ట్రక్ట్ చేస్తే మాత్రం అవి మనం బ్రాంకోస్కోపీ ద్వారా తీసేయచ్చు. కానీ అదర్వైజ్ డిఫ్యూజ్గా నెమ్ము చేరిపోతే దాన్ని మనం ఐవి యాంటీబయోటిక్స్, సపోర్టివ్ మేనేజ్మెంట్తోనే ట్రీట్ చేయగలుగుతాం, కానీ అవి తీసేయలేం. బట్ లంగ్లో వాటర్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, లంగ్ చుట్టూతో 2 లేయర్స్ ఉంటాయి. లంగ్లో నేను చెప్పినటువంటి ఏం కాజెస్ ఉన్నా ఆ 2 లేయర్స్ మధ్యలో వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లంగ్ ఒక బెలూన్ లాంటిది. ఆ వాటర్ మొత్తము ఈ బెలూన్ని కంప్రెస్ చేసేస్తుంది. సో ఎయిర్ వెళ్ళడానికి ఇంకా లంగ్ టిష్యూ ఉండదు సరిగా. అప్పుడు ఏం చేస్తాము అంటే, చెస్ట్లోకి ఒక నీడిల్ పెట్టి ఆ వాటర్ అంతా తీసేస్తాం. అప్పుడు లంగ్ మళ్ళీ స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ అన్ని తగ్గుతాయి. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ ఎంటిటీ. ఓకే. సో ఇప్పుడు సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్క దానికి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకసారి చెప్తారా? సో లంగ్లో వాటర్ కనుక ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి, లైక్ ట్యూబర్క్యులోసిస్ కానీ, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ కానీ, ఫస్ట్ మనం అది ఎలాంటి కాజ్ వల్ల వచ్చిందని తెలుసుకోవాలి. దానికి ఏం చేస్తాం, మనం తీసిన నీరులో కొంతవరకు మనం ల్యాబ్కి పంపిస్తాం. దాంట్లో మనకు అర్థమవుతుంది అనమాట, టీబీ వలన లేకపోతే బ్యాక్టీరియా వలన, ఫంగల్ వలన అని అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి యాంటీబయోటిక్స్ కానీ, టీబీ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఇది మన హార్ట్ ఇష్యూ కానీ, కిడ్నీ ఇష్యూ కానీ, ఆర్ లివర్ ఇష్యూ వల్ల వస్తే కనుక ఫస్ట్ మనం ప్రైమరీ కాజ్ని ట్రీట్ చేయాలి. అంటే హార్ట్ ప్రాబ్లమ్కి ఇచ్చే మెడిసిన్స్ పెట్టాలన్నమాట. లైక్ లాసిక్స్ అని ఉంటాయి, డయూరెటిక్స్ అని ఉంటాయి. అది మనము ఒక్కొక్కసారి నీరు తీయక్కర్లేదు. లాసిక్స్ పెట్టుకుంటే అదంతట అదే డ్రైన్ అయిపోయి లంగ్ హార్ట్ ఫంక్షన్ బెటర్ అయ్యి లంగ్స్లో వాటర్ అదే వెళ్ళిపోతాయి. అట్లానే కిడ్నీ ప్రాబ్లం ఉంటే డయాలసిస్ చేసుకోవచ్చు. లివర్ ప్రాబ్లం ఉంటే దానికి రిలవెంట్ మెడికేషన్ పెడితే ఈ లంగ్లో వాటర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మరీ ఎక్కువ వాటర్ ఉండి బ్రీతింగ్ ప్రాబ్లమో, ఫీవరో వచ్చి, ఆర్ ఆ వాటర్లో ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చి ఫీవర్ రావడం అలాంటివి జరిగినప్పుడు మాత్రమే తీస్తాం. అదర్వైజ్ ఇంజెక్షన్స్ తోటే ఆ వాటర్ వెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ మ్యాలిగ్నెంట్ ఎఫ్యూజన్ అనుకోండి, ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్ వల్ల వచ్చిన వాటర్ అయితే కనుక అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి మనం 2 సార్లు తీసినా, 3 సార్లు తీసినా, 4వ సారి కూడా మళ్ళీ వస్తుంది. అన్నిసార్లు మనం పేషెంట్కి అనస్థీషియా ఇచ్చి లంగ్లో నీడిల్ పెట్టి తీసి ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం లంగ్లో ట్యూబ్ వేసేసి మొత్తం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 లేయర్స్ అని చెప్పాను కదా, ఆ 2 లేయర్స్ని ఆల్మోస్ట్ అది మొత్తం ఇట్లా ఫిక్స్ అయిపోయేటట్టు చేస్తాం. అంటే ఆ ఫిక్స్ అయిపోయాయంటే ఆ మధ్యలో వాటర్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. దట్స్ కాల్డ్ ప్లూరోడెసిస్. సో ప్లూరోడెసిస్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అనమాట. మళ్ళీ ఫ్లూయిడ్ వచ్చే వాళ్ళలో అట్లా ట్రీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.